రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 4 పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షేట్కర్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి 6, కర్ణాటక నుంచి 6, కేరళ నుంచి 15, మేఘాలయ నుంచి 2, నాగాలాండ్ నుంచి 1, సిక్కిం నుంచి 1, తెలంగాణ నుంచి 4, త్రిపుర నుంచి 1 స్థానంలో అభ్యర్థులను ప్రకటించింది. కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి గీతా శివరాజ్ కుమార్ కు టికెట్ ఇచ్చింది. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడు తిరుపతి రెడ్డిని ఈ సందర్భంగా పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మాదాపూర్ మెడికోవర్ హాస్పిటల్కు వెళ్లారు. గుండెపోటుకు గురై మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోదరుడు తిరుపతి రెడ్డిని ఆయన పరామర్శించారు. గురువారం తిరుపతి రెడ్డికి హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్లోని మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం తిరుపతి రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ పట్టణంలోని పానాగల్ చారిత్రాత్మక పచ్చల ఛాయ సోమేశ్వరంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక్కడ ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ₹1,00,000 తులం బంగారం ఇస్తామన్న మాట ఇప్పుడు నిలబెట్టుకుంటారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో పేదలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 59 జీవో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గత సర్కార్ నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. 50 మందికి 59 జీవో పట్టాలు, 29 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎంతో కొంత వృత్తాపత్రిక సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఎంతగానో ఉపయోగపడ్డది. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు 3 నెలలు అయిపోయి ప్రభుత్వం పోయా ఇక్కడ అభివృద్ధి రన్నింగ్ కూడా మీ అందరి తరఫున ఆ తులం బంగారం కూడా వెంటనే ప్రారంభించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఆ రోజు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. మరి ఈరోజు మాట మీద నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారును తాను ఎందుకు కలిసింది మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వివరణ ఇచ్చారు. నిన్న సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి తన తనయుడు భద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ను కలిశారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాల కూల్చివేతకు సంబంధించి వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు కేటీఆర్ కు తెలిపారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కాగా గతంలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన తనయుడు మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని చెప్పారు. అయితే తాను పోటీ చేయడం లేదని భద్రారెడ్డి పార్టీ అగ్రనేతకు స్పష్టం చేశారు. ఆడపిల్ల శవంతో రాజకీయం చేసి ప్రజలను మభ్యపెట్టి 1% ఆగమాగం చేసి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. జీవో నెంబర్ 3ను రద్దు చేయాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర కవిత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఇవాళ మనకు 2 పండుగలు, ఒకటి మహిళా దినోత్సవం, మరొకటి శివరాత్రి. ఈ రోజు మహిళల కోసం ధర్నా చేయడం పుణ్యమే అన్నారు. మహిళా లోకంలో చదువుకునే వాళ్ళు తక్కువ అంటే సర్కారీ నౌకరి సంపాదించే వాళ్ళు మరీ తక్కువగా ఉంటారని చెప్పారు. 1996లో పివి నరసింహారావు మహిళల కోసం విద్యలో 33% రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశారని ఆమె అన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలోని తప్పులను సరిచేసి ప్రజలకు మంచి చేయాలి, కానీ కాంగ్రెస్ అలా చేయడం లేదని మండిపడ్డారు. కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో డైరెక్ట్గా దొరికిన వ్యక్తి అని, ఈ కేసు నుంచి బయటపడాలని రేవంత్ కొట్లాడుతున్నాడని, తన ఓటుకు నోటు కేసుపై ఉన్న శ్రద్ధ, ఆడబిడ్డల సమస్యలపై శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమని దుయ్యపడ్డారు. జీవో 3ని రద్దు చేసి 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆడపిల్లలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని పోతే అపాయింట్మెంట్ కూడా కరువైందని
90 రోజుల్లో ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి కలవలేదని, ప్రజాపాలన అని మాటలకే పరిమితం చేశారని విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ధర్నా చేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి ఇవాళ రావడం అన్నది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇవాళ ఒక్క పండగ కాదు, 2 పండుగలు ఉన్నాయి మనకు. మహాశివరాత్రి కూడా ఇవాళ ఉన్నది. అందరం ఈడనే ఉపవాసం చేస్తున్నాం. మానవ సేవనే మాధవ సేవ అంటాం కదా, ఇక్కడ మహిళలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం. శివరాత్రి ఏం మిస్ అయితలేము. ఇది కూడా దేవుడి సేవ అన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యమాభివందనలు మొదలుగా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసింది. ఆడబిడ్డలుగా పుట్టినామంటే పుట్టనియరు, కడుపులనే చంపుతారు. పుట్టి బతికి ఎవరైనా బయటకు వస్తే చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అట్లా ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కేంద్రంలో. కానీ మన బిడ్డ పివి నరసింహారావు అక్కడ ప్రధానమంత్రిగా ఉండి 1996లో 33% మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు. విద్యలో 33% మనకు హక్కు కల్పించిపోయినాడు, రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవొచ్చినా కూడా మహిళలకు 33% కంటిన్యూస్ గా మనకు వస్తూ ఉన్నాయి. చదువుకున్నాం, కష్టపడ్డాం. అది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెంచుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం? ఎన్నడూ పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండే, కానీ 33% మహిళలకు పోలీస్ శాఖలో తెలంగాణ వచ్చిన తర్వాతనే పెట్టుకోవడం జరిగింది. అట్లా ఒక్కొక్కటి మార్కెట్ కమిటీలలో ఎన్నడూ ఎంట్రెన్స్ లేకుండే మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకోవడం, రిజర్వేషన్లు పెట్టుకోవడం తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాం మనం. అట్లా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయినాం. ఇవాళ సగర్వంగా చెప్పుకోవచ్చు, హైదరాబాద్ నడిగట్టిన ఉస్మానియా యూనివర్సిటీలో 72% ఆడపిల్లలు ఇవాళ చదువుతా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఆడపిల్లలు అవలంబన ఇస్తే, కొంచెం సపోర్ట్ ఇస్తే, కొంచెం మద్దతు ఇస్తే ఎంత ఎత్తుకెదుగుతారనడానికి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2 తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన శివగంగా కాలనీ, ఎల్బీనగర్, హయత్నగర్ శివాలయంలో ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయనతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. హిందువుల పండుగలో ఇది ముఖ్యమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ పండుగను భక్తులు జరుపుకుంటున్నారు. శివాలయాల్లో భక్తులు రుద్రాభిషేకాలు నిర్వహించారు. శివరాత్రి పురస్కరించుకొని పలు ఆలయాల్లో భక్తులు శివుడికి అభిషేకాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భారత ప్రజలు శివాలయాల్లో పూజలు నిర్వహించి, ఉపవాస దీక్షలు పాటించి దేశ క్షేమం కోసం, ప్రజల మంచి కోసం నిష్ఠతో పూజ జరిపేటువంటి సందర్భం ఇది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కీసరగుట్ట శివాలయం దేశంలో చాలా పవిత్రమైన, పురాతనమైన, లక్షలాది మంది భక్తులు వచ్చి ఉపవాస దీక్షలు పాటించి పూజలు నిర్వహించేటువంటి ఆలయం. దాంతోపాటుగా ఈ నియోజకవర్గంలో అనేక కాలనీల్లో అనేక పురాతనమైనటువంటి శివాలయాల్లో పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీ 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 సదాశివేశ్వర ఆలయం, శివలింగ కాలనీ, ఎల్బీనగర్, శివగంగ కాలనీ, ఎల్బీనగర్, హైదరాబాద్లో పెద్ద ఎత్తున వేలాది మంది భక్తుల సమక్షంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఈ కాలనీ పెద్దలు, ఈ దేవాలయ కమిటీ పూజలంతా కలిసి గొప్పగా నిర్వహిస్తున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్నగర్ నియోజకవర్గంలోని రామేశ్వరంలో స్వయంగా వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని డీకే అరుణ దర్శించుకున్నారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ఆశీస్సులు అందచేయాలని ఆ రామలింగేశ్వర స్వామిని వేడుకున్నట్లు డీకే అరుణ తెలిపారు. ఆ శివయ్య ఆశీస్సులతో తెలంగాణలో 12 స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డీకే అరుణ ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్మలా సీతారామన్ గారిని నియమించడం, మరి ఈరోజు మహిళలకు వారు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం, అంతేకాకుండా రాబోయేటటువంటి 2029
2019 రాబోయేటటువంటి ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ని చట్టసభల్లో అంటే రాష్ట్ర శాసనసభలో అదేవిధంగా కేంద్రంలో పార్లమెంటులో రెండింటిలో కూడా 33% మంది మహిళలు రావడానికి మరి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తేవడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి బేటీ పడావ్ బేటీ బచావ్ విధంగా అనేక రకాలుగా మహిళలను ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో మహిళలు ఇంకా ఎంతో పెద్ద ఎత్తున ఎదగాలని అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని చెప్పి నేను సందర్భంగా కోరుతాను. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కొంపెల్ల మాధవిలత నియోజకవర్గంలోని పలువురు నేతలను కలుస్తున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తనకు అండగా నిలబడాలని, తన గెలుపుకు సహకరించాలని నేతలను కలుస్తున్నారు. సైదాబాద్ లో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సమ్రెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు ఇళ్లకు వెళ్లి కలిశారు. ఆయా ప్రాంతాల్లో డివిజన్ ముఖ్య నేతలను పిలిపించి మాట్లాడారు. చాదర్ఘట్లో కార్పొరేటర్ భాగ్యలక్ష్మితో పాటు పలువురు బీజేపీ నాయకులు మాధవిలతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు ఇస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మాధవిలత విజయం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. సికింద్రాబాద్ మోండా డివిజన్ స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక సికింద్రాబాద్ లో బ్రహ్మకుమారి సంఘం అంతర్జాతీయ మహిళల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోండా డివిజన్ స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొన్నారు. మహిళల దినోత్సవం సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాట్లాడారు. ప్రపంచంలోనే మహిళలు శక్తిగా ఉన్నారని కార్పొరేటర్ అన్నారు. ఆ మహాదేవుడు ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంతో ఉండాలని, మహిళలు ప్రతి సమస్యను ఎదుర్కోవాలని వెనుకడుగు వేయొద్దని దీపిక అన్నారు. మహిళల దినోత్సవం సందర్భంగా చిన్నారులు వివిధ రకాల ఫ్యాన్సీ డ్రెస్ లో కనిపించారు. మహిళలకు స్ఫూర్తిగా ఉండి, మహిళలనే కాదు పురుషులకు అందరికీ కూడా స్ఫూర్తి ఉండి, అంటే నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అన్నట్టు తాను అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఈ శుభదినానికి ఇంకో చిన్న శుభవార్త మీ అందరితో చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మన కొత్త భవనం నిర్మిస్తున్నామో మన బ్రహ్మకుమారిది, ఆ లేన్ లో మనకి ఎప్పుడు ఒక డంపింగ్ పాయింట్ లాగా చెత్త వేసి కొంచెం అందులోకి వెళ్ళడానికి మనకి ఇబ్బంది ఉండేది. సో మన కొత్త బిల్డింగ్ కంప్లీట్ అయ్యే లోపల అక్కడ జీవీబీ పాయింట్ ఎలిమినేట్ చేస్తున్నాం. అక్కడ రోడ్డు కూడా మంచిగా చేసి కొంచెం అక్కడ ఇబ్బందులు ఉన్నాయి కదా స్థానికంగా. మొన్న మార్నింగ్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు రొనాల్డ్ రాస్ గారితో వచ్చి మొత్తం విజిట్ చేసి మోండాలో ఉన్న సమస్యలన్నీ వారికి చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్ అదే చెప్పాము, జీబీబీ పాయింట్ అక్కడ నుండి తీసేయాలి. ఎంతో మంది భక్తులు వస్తారు. ముందు టెంపుల్ ఉంది, రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉంది, మళ్ళీ మనది కూడా కొత్త భవనం వస్తుంది. అండ్ చూడడానికి కూడా అసహ్యంగా ఉంది. అంటే అది ప్రతి సిటిజన్ కి కూడా ఉండాలి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ దేవుడు ఇంకెప్పుడు ఆ మార్పు తెస్తాడో జనాల్లో. ఉన్నంత వరకు మనమైతే వీఆర్ ఎడ్యుకేటింగ్, బట్ స్టిల్ అది ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ నామలగుండాలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉన్న శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు కార్పొరేటర్ సామల హేమ. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ పూజారులు ఆశీర్వదించి శాల్వతో సత్కరించారు. అల్వాల్లోని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని బీఆర్ఎస్ మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆయనపై పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. దళితుల పేరు చెప్పుకొని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారం వివరిస్తున్నారని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే బీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పై పోలీస్ స్టేషన్లో పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలను తీర్చి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్వార్ డివిజన్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళిత జాతి అంటే పుట్టినవేమో పొరపాటున ఏదో పుణ్యం చేసుకున్న పుట్టినవేమో. ప్రతి దగ్గర నేను దళితుని అని చెప్పి బెనిఫిట్ తీసుకుంటున్నావు. సరే బతుకు బాగుపడు. దళిత జాతి పరువు ఎందుకు తీస్తున్నావు అర్థం కావట్లేదు. అసలు దళిత జాతి అంటే ఏందో కూడా నీకు తెలియదు. నీ స్వలాభం కోసము దళితులకి క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు అనుకుంటూ అక్కడ కమిషన్ తింటావు. కబ్జాలు ఎంఆర్ఓలో ఎక్కడంటే అక్కడ చెంచగిరి వేసుకుంటూ నువ్వు పైకి వస్తున్నావో, జమ చేసుకుంటున్నావో, పాపాలు కట్టుకుంటున్నావో మాకు తెలియదు.
సో ఇప్పుడు నీకు నేను ఏం చెప్తున్నా అంటే నీ నోటి నుంచి అంబేద్కర్ అనే పేరు మాత్రం తీయకు. నీ నోట్లో ఆ పేరింటే ఎంత కంపరం అంటే అంత కంపరం వస్తుంది. ఎందుకంటే చెంచగిరి వేసుకుంటూ ఎవడు 10 రూపాయలు ఇస్తే వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళ కాలు మొక్కుతూ దళితుడు ఎప్పుడు ఎవడి కాళ్ళ దగ్గర ఉండడు. మంచికి మానవత్వానికి ఒక దారి చూపించి ముందు నడిచే వ్యక్తి. అంబేద్కర్ కాలు మొక్కి చెంచగిరి చెయ్యమని చెప్పలేదు. కాబట్టి అరే నువ్వు మనిషివే అయితే నిజంగా నువ్వు అన్నం తింటున్నావో గడ్డి తింటున్నావో తెలియదు. దళిత ఈ జాతి అనే దాన్ని అడ్డం పెట్టుకోకు. నేను దళితుడిని అని చెప్పకు. నాకు వచ్చే కోపం ఎట్లుందంటే నువ్వు ఉంటే కొట్టేస్తా. ఎందుకంటే నేను దళితురాలు. సిగ్గు అనిపిస్తుంది నువ్వు మా దళిత జాతి వ్యక్తి అని చెప్పని. ఎంత సిగ్గు అనిపిస్తుందంటే అరే మొన్న ఎలక్షన్స్కి బిఫోర్ వరకు ఇక్కడున్నావు, ఎవరితో కలిసి తిరిగినావు, ఎవరు డబ్బులు ఇస్తే తీసుకున్నావు. ఇలాగే ఈరోజు ఏం మాట్లాడుతున్నావు అంటే వాడెవడో బల్బు చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావు అని డీసీ గారిని అన్నావు. డీసీ గారు ఎవరి బల్బు కాదు. ఆయన క్యారెక్టర్ అది, ఆయన ఎడ్యుకేషన్ అది, ఆయన సంపాదించుకున్న వ్యక్తిత్వం అది. ఎంతమంది లేరు నువ్వు టికెట్లు ఇప్పిస్తాను చెప్పి మల్లారెడ్డి దగ్గర టికెట్లు ఇప్పిస్తాను చెప్పి డబ్బులు తీసుకుంది నువ్వు. అదే మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డిని తీసుకొని వచ్చి మొత్తం మల్కాజిని మొత్తం ఖరాబ్ చేసినావు. ఇంకోటి ఢిల్లీ పర్మేష్కి ఇంతగానో స్కోప్ మొత్తం ఇచ్చింది అన్న. మళ్ళీ మా కార్పొరేటర్ జితేందర్ నాథ్ గారు వీళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు ఈరోజు ఈ స్కోప్ దాకా వచ్చేసి మొన్న దాకా ఎందుకు ఒక నెల రోజులు ఎలక్షన్స్ కన్నా ఒక 1 month బిఫోర్ దాకా ఇట్లా రివైండ్ ఇట్లా చేసి చూసుకుంటే మొత్తం హనుమంతన్ అంటేనే దేవుడు, జితన్ అంటేనే హనుమంతుడు అని చెప్పేసి మాట్లాడిన లంజా కూడా నువ్వు తప్పు అనుకోకుండా ఈ మాదిరిగా మాట్లాడాలి. సరే మరి ఢిల్లీ పర్మేష్ నేను చెప్తున్నా, నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు ప్రెస్లలో ఎప్పుడు కూడా దూరం ఉంటా. మహాశివరాత్రి శుభ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో ఏబీవీపీ నాయకులు ప్రత్యేక పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఏబీవీపీ ఆల్ ఇండియా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ పర్వదినాన్ని విద్యార్థులు ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహముతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహాశివరాత్రి రోజున స్వామివారి ఉపవాస దీక్షలో ప్రజలందరూ భక్తితో స్వామిని కొలిచి మీ కోరికలు నెరవేరాలని అన్నారు. విద్యార్థులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ ప్రెసిడెంట్ జానారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విష్ణువర్ధన్, ఏబీవీపీ నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీలోని మహిళా లాయర్లు ఘనంగా వేడుకలు నిర్వహించారు. అడ్వకేట్ జె సుజాత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారని అన్నారు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి మహిళలను ప్రోత్సహించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశమన్నారు. మహిళలకు సమాజంలో సమాన హక్కులు కల్పించాలని, తద్వారా వారి హక్కులపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశమన్నారు. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య వివక్షను రూపుమాపడం ద్వారా సమానత్వాన్ని తీసుకురావడానికి మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో జి కళ్యాణి, రుక్కయ్య, అట్లూరి రమాదేవి, ఇతర మహిళలు పాల్గొన్నారు. Right. Right. Okay. Okay. Right. Okay. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి కలిగిన శాస్త్రీయ సంస్థ వార్షిక వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిమెట్ హైదరాబాద్ ఎమర్జింగ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ అండ్ అప్లికేషన్స్ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తుంది.
ముఖ్యంగా సెమీ కండక్టర్ మెటీరియల్స్ డివైసెస్ లో పరిశోధన అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక విభాగాల్లో శాస్త్రీయ మార్పిడి చర్చలకు ICESMAA 2024 వేదికగా ఉపయోగపడుతుంది. 2024 మార్చి 8 నుంచి 10 వరకు CMET వార్షిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సదస్సు జరగనుంది. అల్ట్రా ప్యూర్ మెటీరియల్స్, కాంపౌండ్ సెమీ కండక్టర్స్, రిఫ్రాక్టరీ మెటల్స్, అల్లైస్ తదితరాల అభివృద్ధికి హైదరాబాద్లోని CMET దేశంలోని ప్రత్యేక కేంద్రంగా రూపుదిద్దుకుంది. All the high purity gases are coming from Germany. What Taiwan is doing is that they are making, this on clean rooms, and they have the knowledge base to convert these materials into devices. Okay, so everyone, not only India, Japan is also dependent on Taiwan for 7 nanometer semiconductors. This is a huge investment. This country from Taiwan, one professor has visited here. He is a policy maker also. He has travelled to India 4 times. The reason is that he required this material, this wafer. They don't manufacture this wafer. Currently they import from a company called Cree in USA. It is very difficult to get the quantity of wafers they want. They want also have a tie-up with India. The problem is that Taiwan, why we talk about Taiwan, like India has the biggest or largest mobile manufacturing unit. But all the components are coming to India, we are only assembling and exporting. Similarly, Taiwan is only designing the chips and making it and sending to other countries. Every country is an expert in their own area. Okay, unfortunately, India doesn't have an ecosystem for semiconductor manufacturing. I'll tell you the reasons. Your question is very valid. Huge investment. Huge investment. We can do it, no sir. Sir, actually, because when compared to other countries, they are investing in. That's what, sir. Like they are pumping their all the money, because if you look at any other, this one they pump only money for electronic gadgets, not for anything else. Their specialty on that. What the professor told is that I will go for all kind of conclaves and conferences world over. If X want a design, within 7 days I will design it and I make the chip and I will deliver it in his doorstep and he will get that order. That is one thing. Second thing is that trained manpower, sir. If you look at trained manpower,